హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వక్కంతం వంశీ త్వరలోనే ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. రచయితగా మంచి పేరు సంపాదించుకున్న వంశీ తను డైరెక్టర్గా ఎందుకు మారదాం అనుకుంటున్నాడో బయటపెట్టాడు. ఇంతకీ వంశీ చెప్పిన రీజన్ ఏంటంటే, ఒక సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రెస్ మీట్స్ జరుగుతాయి. ఆ సినిమాకి హీరో ఎవరో, డైరెక్టర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అందరికీ తెలుస్తుంది. కానీ ఆ సినిమా రైటర్ ఎవరో తెలియడం లేదు. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్లో నీ పేరు చెప్పడం మర్చిపోయాను సారీ అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రచయిత రాసిన కథ సగం మార్చేస్తారు. ఇదేమిటి అని అడిగితే హీరో ఇలాగే కావాలి అన్నాడు అని చెప్తూ ఉంటారు. అలాగే సినిమా సక్సెస్ అయితే కథ నాదే, రైటర్ ఫస్ట్ నుంచి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి క్రెడిట్ ఇచ్చాను అంతే అని డైరెక్టర్ హీరోకి చెప్తూ ఉంటాడు. అందరికీ ఇలాగే జరుగుతుందని కాదు, ఒక్కో రైటర్కి ఒక్కోలా జరుగుతుంది. నా వర్క్ గురించి అందరికీ తెలియాలి, అందుకే త్వరలో డైరెక్షన్ చేయబోతున్నాను అంటూ డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి కారణం ఏంటో చెప్పాడు వక్కంతం వంశీ. వంశీ ఎక్కువగా సురేందర్ రెడ్డితోనే పనిచేశాడు. ఇద్దరు కలిసి అశోక్, కిక్, ఊసరవల్లి, రేస్ గుర్రం, కిక్ 2 సినిమాలకి పనిచేశారు. ఇంకా ఎవడు సినిమాకి వంశీ పైడిపల్లితో వర్క్ చేశాడు. ఎన్టీఆర్ టెంపర్కి స్టోరీ ఇచ్చిన ఆ సినిమా విషయంలో మంచి క్రెడిటే వచ్చింది. పూరి, ఎన్టీఆర్లు చాలాసార్లు తన గురించి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు అందరూ వంశీ సురేందర్ రెడ్డిని అన్నాడా లేకపోతే పైడిపల్లిని అన్నాడా అని అనుకుంటూ ఉన్నారు.